జై శ్రీకృష్ణ. ఇక్కడ మీరు చూస్తున్న ఆలయం తమిళనాడు చెన్నై జిల్లా మాంగాడు ఏరియాలో ఉంది. ఆడి మాసం మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి సారి సమర్పించడానికి మేమైతే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉండే అమ్మవారు కామాక్షి అమ్మవారు. ఈవిడే మనకి కంచిలో కూడా దర్శనమిస్తారు. ఒకనాడు అమ్మవారు అయ్యవారితో కూడి ఉండంగా సరదాగా ఒక అర సెకండు అమ్మవారు ఈశ్వరుని కన్నులు మూసేస్తారు. అప్పుడు లోకాలన్నీ గాఢాంధకారమైపోతాయి. ఈశ్వరుడు పార్వతిని శపిస్తారు, నువ్వు భూలోకానికి వెళ్ళిపో అని. అమ్మవారు అప్పుడు, నేను తిరిగి స్వామి మిమ్మల్ని ఎలా చేరుకోవాలి అంటే, నువ్వు వెళ్ళిపోయి తపస్సు చేసి అప్పుడు నేను నిన్ను అక్కడ చేరుకుంటాను అని చెప్పినప్పుడు అమ్మవారు ఈ ప్రదేశానికి వచ్చి పంచాగ్నిని ఏర్పాటు చేసుకుని ఎడమకాలి బొటనవేలు మీద నిలబడి ఒంటి కాలుతో తపస్సు ప్రారంభిస్తారనమాట. అప్పుడు స్వామివారు ఆమె తపస్సుకు మెచ్చి, నేను కంచిలో ఉన్నాను, నువ్వు అక్కడికి నన్ను చేరుకోవాల్సిందిగా కోరితే అమ్మవారు అక్కడికి వెళ్ళి స్వామివారిని కళ్యాణం ఆడుతారు. అందుకే ఇక్కడ ఉన్న కామాక్షి తపకామాక్షి, కంచిలో ఉన్న కామాక్షి కళ్యాణ కామాక్షి అంటారనమాట. ఆదివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు ఇక్కడ మాంగాడులో ఉన్న కామాక్షి అమ్మవారికి విశేషంగా చెప్తారు. మనం 6 వారై పూజ అంటే 6 వారాలు ఇక్కడ అమ్మవారికి నిమ్మకాయలు సమర్పించి పూజ చేసుకోవచ్చు. మొదటి వారం 1 నిమ్మకాయ, రెండో వారం 2 నిమ్మకాయలు, అట్లా 6 వారాలు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నది నవకన్యకలు అంటే 9 మంది కన్యలు ఉంటారు. ఈ 9 మంది కన్యల నుంచే వారాహి అమ్మవారు ఉద్భవించింది అని ఇక్కడ చెప్తారనమాట. అన్నదానం కూడా ఉంది మనకి ఇక్కడ. అలాగే ఈ ఆలయంలో మనకి పొంగళ్ళు పెట్టడం ఇంకొక విశిష్టత. ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో భక్తులు ఇక్కడికి విచ్చేసి పొంగళ్ళు పెట్టుకుంటారు. దానికి ప్రత్యేకంగా శాల కూడా ఉంది. విద్య, ఉద్యోగం, పిల్లలు అన్నీ కూడా ఇక్కడ నెరవేరుతాయి అని చెప్తారు. అలాగే పిల్లల కోసం ప్రత్యేకించి చిన్న బాలకృష్ణ విగ్రహాలు కూడా అమ్ముతారు, అది కడతారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆవిడ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు కదా, ఇది ఒక రకమైన ప్రదక్షిణం. దాన్ని అడిక్కడి అంటారు, అంటే వెంట వెంటనే అని అర్థం అన్నమాట తమిళ్లో అడిక్కడి అంటే. ఇక్కడ మీరు చీరల వేలం చూస్తున్నారు, అంటే అమ్మవారి చీరలు వేలం వేస్తూ ఉంటారు, కావలసిన వారు కొనుక్కోవచ్చు. అట్లాగే బయట మార్కెటింగ్ అంతా కూడా ఇట్లా ఉంటుంది. నిమ్మకాయలు, విశేషించి తామర పూలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అలాగే సంపెంగలు కూడా ఇక్కడ విశేషంగా దొరుకుతూ ఉంటాయి, అమ్మవారికి బాగా సమర్పిస్తారు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.